ఒక ఊళ్ళో ఒక రాజుగారు అందరికి ప్రతిరోజు మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారు. ఒక రోజు ఏమైందంటే ఒక గెద్ద పాముని తీసుకొని వెళ్తుంది. ఆ తెలియకుండా పాములో నుంచి ఒక విషం వచ్చి అన్నంలో పడింది. గెద్దకు తెలియదు, పాముకు తెలియదు, రాజుగారికి తెలియదు, ఉండేవాడికి తెలియదు, వడ్డించేవాడు తెలియదు. అలాంటి ఫుడ్ తిని ఒక ఆయన చనిపోయాడు. రాజుగారు చాలా ఫీల్ అయ్యారు. అయ్యే ఇది మంచి కోసం అయితే చెడు అయిపోయింది ఏంట్రా బాబు, ఇలా అయిపోయింది అని ఫీల్ అయిపోయారు. అక్కడ సీన్ కట్టు చిత్రగుప్త గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా అయింది, ఈ అకౌంట్స్ ఎవరి మీద వేయమంటారు? రాజుగారి మీద వేయమంటారా, పాము మీద వేయమంటారా, గద్ద మీద వేయమంటారా, వండివాడు వేయమంటారా, వడ్డీవాడు వేయమంటారా అంటే, ఏ గుప్తా నీకేం తొందర ఏంటాయి, కాసేపు ఆగాడు. మరుసనాడు ఏమైందంటే ఒక ఆమె పోతుంటే పక్క ఊర్లో వచ్చారు. అమ్మా ఇక్కడ రాజుగారు ఎవరికో భోజనం పెడుతున్నారంట కదా, అది చూపిస్తావా అంటే ఉంది. అరే పిచ్చోళ్ళలాగుండారా, నిన్ననే రాజుగారు ఒకళ్ళకి విషమిచ్చి చంపేశాడ్రా, మీరు పోతే మీకు కూడా చంపుతారా, చూసుకోండి అంటే వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోయారు అన్నం తినకుండా. అప్పుడు రాజుగారు యమధర్మరాజు గారు తను పిలిచి, గుప్తా నేను అన్నావు కదా ఆ మొత్తం ఈ అకౌంట్లు. అందుకని మీ అందరికీ విన్నపం ఏంటంటే క్రిటిసైజ్ చేయండి, తెలియకుండా మాట్లాడు, తెలుసుకొని మాట్లాడు.